చూస్తున్నాం సినీ నటి కల్పిక పైన మరో కేసు నమోదైంది. అయితే ఈసారి నమోదు చేసింది స్వయానా తన తండ్రే. కల్పికతో ప్రాణహాని ఉందని చెప్పి తండ్రి గణేష్ ఫిర్యాదు చేశాడు. కల్పిక మానసిక పరిస్థితి బాగోలేదని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు తన తండ్రి. నా కూతురికి మెంటల్ డిజార్డర్ ఉందని, 2 సార్లు ఆత్మహత్య యత్నానికి కూడా ప్రయత్నం చేసిందని, అయితే బార్డర్ లైన్ నార్సిస్టిక్ డిజార్డర్తో బాధపడుతుందని తన తండ్రి చెప్తూ ఉన్నాడు. కల్పికను రిహాబిలిటేషన్ సెంటర్కు తరలించాలని కోరాడు గణేష్. 2023లో మానసిక పరిస్థితి మెరుగుపడేందుకు ట్రీట్మెంట్ తీసుకుందని, 2 ఏళ్లుగా మెడికేషన్ ఆపేయడంతోనే మళ్ళీ మెంటల్ కండిషన్ బాగోలేదని, ఈ రకంగా మారిపోయిందని వెల్లడించాడు. మానసిక పరిస్థితి బాగోలేక తరచూ గొడవలు సృష్టిస్తోందని కల్పిక తండ్రి అంటున్నాడు. కల్పిక పైన సెక్షన్ 23 మెంటల్ హెల్త్ యాక్ట్ ప్రకారంగా కేసు నమోదు చేయాలని తను కోరాడు. స్వయంగా ఈసారి తన తండ్రే కేసు నమోదు చేయడం, ఫిర్యాదు అందించడం పైన ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి రేస్తోంది. తనకి ఒక మెంటల్ డిజార్డర్ ఉందని చెప్పి తన తండ్రి చెప్తున్నాడు. అందుకే ఎక్కడ పడితే అక్కడ గొడవ పెట్టుకుంటోంది, ఏది పడితే అది మాట్లాడుతోంది. వెంటనే తనని రిహాబిలిటేషన్ సెంటర్కి తరలించండి, సెక్షన్ 23 మెంటల్ సంబంధించిన యాక్ట్ ప్రకారంగా తనని అరెస్ట్ చేయాలి, తనపై కేసు నమోదు చేయాలి, రిహాబిలిటేషన్ సెంటర్కి తరలించాలని చెప్పి కల్పిక గణేష్ తండ్రి గణేష్ ఈ రకంగా ఒక ఫిర్యాదులో పేర్కొన్నాడు. బార్డర్ లైన్ నార్సిస్టిక్ డిజార్డర్తో తను బాధపడుతోందట. 2023 వరకు కూడా మానసిక పరిస్థితికి మెరుగుపడేందుకు ట్రీట్మెంట్ కూడా తీసుకుందట. అయితే 2 ఏళ్లుగా మెడికేషన్ కూడా ఆపేసిందట. అందుకే మానసిక పరిస్థితి బాగోలేక ఈ రకంగా గొడవలు పెట్టుకుంటోంది. సో సెక్షన్ 23 మెంటల్ హెల్త్ యాక్ట్ ప్రకారంగా తనపైన కేసు నమోదు చేయాలని చెప్పి తన తండ్రి ఫిర్యాదు అందించాడు. ఒకసారి గతంలో 2-3 సార్లు కల్పిక ఈ రకంగానే ఒక రిసార్ట్లో, ఒక పబ్లో డెఫినెట్గా తను మాట్లాడినటువంటి ఆ మాటల్లో నాకు ఒకసారి కేక్ ఇవ్వలేదని, ఒకసారి సిగరెట్ ఇవ్వలేదని రకరకాలుగా ఆరోపిస్తూ అక్కడ గొడవకు దారితీసింది. ఒకసారి ఆ విజువల్స్ మళ్ళీ చూద్దాం. రైట్ సైడ్ బాక్స్లో మీరు గమనిస్తున్న విజువల్స్లో అక్కడ సర్కిల్లో కనిపిస్తోంది తనే కల్పిక. సో ఆవిడే మెంటల్ స్థితి బాగాలేదు, ఇప్పుడు మానసిక కొంత స్థితి బాగాలేదు, తనకి మెడికేషన్ కూడా తీసుకుంది. ప్రస్తుతానికి మెడికేషన్ ఆపివేయడంతోనే మళ్ళీ ఇది మరింతగా ముదిరింది, అందుకే గొడవలు పెట్టుకుంటుందని చెప్పి స్వయంగా తండ్రే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తనకు సైతం, తండ్రికి సైతం కల్పికతో ప్రాణహాని ఉందని కంప్లైంట్ చేశారట. ఒకసారి మనం విజువల్స్ చూద్దాం. రైట్ సైడ్ లో తను నిన్న రిసార్ట్ లో ఎటువంటి గొడవకు దిగిందనేది. What, ma'am? What do you send me regular rate, ma'am? Just now one of your team member send me the voucher which is 7,500. You may send me the same. Right. ఆ లెఫ్ట్ సైడ్ లో మీకు కనిపిస్తున్న విజువల్స్ రికార్డ్ చేసింది స్వయంగా కల్పికానే. తను ఒక సిగరెట్ అడిగిందంట, అక్కడ సిగరెట్ ఇవ్వకపోలేగా అక్కడ వైఫై కరెక్ట్గా పనిచేయడం లేదు, క్యాబ్ ఫెసిలిటీస్ లేవు, రకరకాల ఆరోపణలు చేస్తూ అక్కడ కూడా రసభాస దారితీసింది. అక్కడ కూడా ఒక ఉద్రిక్త పరిస్థితి దారితీసింది. అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తుల పైన కూడా కొంత అసభ్య పదజాలంతోనే మాట్లాడింది. సో ప్రస్తుతానికి కల్పిక పైన తన తండ్రే ఫిర్యాదు ఇవ్వడం పైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు. శిల్ప, స్వయంగా తండ్రే కల్పికతో తనకి ప్రాణహాని ఉంది అని చెప్పి ఫిర్యాదు అందించాడు. సో ప్రస్తుతం ఎలా చూడాలి, తన ఒక మానసిక ఆందోళన కూడా గురైంది, మానసిక పరిస్థితి బాగాలేదు, మెడికేషన్ కూడా తీసుకుంది, ఇప్పుడు మెడికేషన్ ఆపేయడంతోనే మరింతగా ఇది ముదిరింది అని చెప్పి తన తండ్రి కంప్లైంట్ ఇచ్చారు. అప్డేట్స్ ఏంటి? రైట్ నటి కల్పిక ఈ మధ్య కాలంలో తను ఒకవైపు పబ్కి వెళ్ళినా, ఇంకోవైపు రిసార్ట్ వెళ్ళినా, ప్రతి చోట కూడా న్యూసెన్స్ క్రియేట్ చేసి ఉంది. గతంలో ప్రిజం పబ్ లో కేక్ ఇవ్వలేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రిజం నిర్వాహకుల పైన దాడి చేసింది, అక్కడ కూడా ఒక న్యూసెన్స్ క్రియేట్ అయింది. అనంతరం రిసార్ట్కి వెళ్ళింది. ఈ మధ్య కాలంలోనే రిసార్ట్ లో అక్కడ సిగరెట్ ఇవ్వలేదంటూ కూడా అక్కడ కూడా ఒకవైపు అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులతో గొడవ పడింది. మొత్తం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన ప్రశాంతత కోసం రిసార్ట్ వెళ్తే అక్కడ ప్రశాంతత లేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే రిసార్ట్ పైన కూడా తను ఒకవైపు అక్కడ కూడా న్యూస్ అని క్రియేట్ చేసింది. సో ఇవన్నీ ఇలా ఉండగా నిన్న ఇటు ఎవరైతే నటి కల్పిక తండ్రి ఇటు గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించారు. తన కూతురు మెంటల్ స్టేటస్ సరిగా లేదు, తనకు మెంటల్ డిజార్డర్ తో బాధపడుతుంది, తను ఖచ్చితంగా రిహాబిలిటేషన్ సెంటర్ పంపించాలంటూ కూడా తను నిన్న పోలీసులకు ప్రస్తుతం అయితే కంప్లైంట్ ఇచ్చారు. ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. తర్వాత దీన్ని చూసినటువంటి
ఏదైతే అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా వెరిఫై చేసిన అనంతరం కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం కూడా ఉంది. గతంలో 2023లో తన మెంటల్ డిసార్డర్ తో ఒక రీహాబిలిటేషన్ ఆశ అనే హాస్పిటల్లో కూడా జాయిన్ చేసినట్టు ఆ కంప్లైంట్ లో కూడా పేర్కొన్నట్టు కూడా తెలిసింది. ఖచ్చితంగా తను బయట తిరగడం వల్ల ఇటు చాలా మందికి కూడా హాని కలిగించే అవకాశం ఉంది. అటు కుటుంబ సభ్యులకు కావచ్చు, ఇటు సామాన్యులు కావచ్చు, పెద్ద ఎత్తున హాని కలిగించి న్యూసెన్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా తన రీహాబిలిటేషన్ సెంటర్ కి పంపించాలంటూ కూడా చెప్పింది. గతంలో తను హాస్పిటల్లో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంది, ఏదైతే మెంటల్ డిసార్డర్ ఉంటుందో దానికోసం తీసుకున్నది. అనంతరం మెడికేషన్ కూడా తను చాలా ఇయర్స్ కూడా దాని మెడికేషన్ ఫాలో అయింది. కానీ గత 2 సంవత్సరాల నుంచి కూడా దీన్ని ఆపేసింది. దీంతో న్యూసెన్స్ క్రియేట్ చేయడం మొదలు పెట్టింది. ఖచ్చితంగా ఆమె రీహాబిలిటేషన్ సెంటర్ కి పంపించాలి, లేకుంటే ఇదే విధంగా కంటిన్యూ చేస్తుందంటూ కూడా ఒకవైపు చెప్పారు. ఏదైతే ఫిర్యాదు ఆధారంగా మెంటల్ హెల్త్ యాక్ట్ ప్రకారం ప్రస్తుతం గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసేందుకు కూడా ఒకవైపు సన్నద్ధం చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఎంటైర్ మొత్తం కూడా దీనిపై కల్పిక ఏదైతే ఒకవైపు ఏదైతే ప్రిజం పబ్ లో జరిగినటువంటి ఎంటైర్ ఇష్యూ పైన వివరణ ఇచ్చింది, అనంతరం జరిగినటువంటి రీసెర్చ్ పైన కూడా వివరణ ఇచ్చింది. నేను ప్రశాంతత కోసం పోతే అది సిగరెట్ అడిగితే సిగరెట్ ఇవ్వలేదంటూ కూడా చాలా చిన్న రీజన్స్ అక్కడ ఉన్నటువంటి యాజమాన్లతో పెద్ద ఎత్తున న్యూసెన్స్ క్రియేట్ చేసి వాళ్ళపైన దాడి కూడా చేసింది. సో ఇది ఇలా ఉండగా ఇంకోసారి తండ్రి చేయడంతో ఒక్కసారిగా కూడా హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం తండ్రి మాత్రం తనకు మెంటల్ స్టేటస్ అనేది సరిగా లేదు, మెంటల్ డిజార్డర్ తో బాధపడుతుంది. తనను ఖచ్చితంగా రీహాబిలిటేషన్ సెంటర్ పంపాలి. ఒకవేళ పంపకుంటే ఇటు మాకు కుటుంబ సభ్యులకు అదేవిధంగా ఆమెకు కూడా హాని ఉంది, ఆమె వల్లనే ఆమెకు కూడా హాని ఉన్నది. ఖచ్చితంగా రీహాబిలిటేషన్ పంపాలి. దానికి సంబంధించినటువంటి ఏదైతే మెంటల్ హెల్త్ యాక్ట్ ప్రకారం తనని కేసు నమోదు చేసి అనంతరం రీహాబిలిటేషన్ పంపాలంటూ కూడా ఒకవైపు ఇప్పటికే పోలీసులు దీనిపైన కూడా ఏదైనా సఖీ కేంద్రాన్ని కూడా పంపే అవకాశాలు అయితే ఉన్నట్టు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. రైట్ శిల్ప, సో ప్రస్తుతానికి కల్పిక గణేష్ పైన మరో ఫిర్యాదు అందింది. తన స్వయంగా ఈసారి తన తండ్రే ఫిర్యాదు అందించాడు. కల్పికతో తనకి ప్రాణహాని ఉంది, తన ఒక డిజార్డర్తో బాధపడుతోంది. దానికోసం 2023లో మెడికేషన్ కూడా తీసుకుంది. 2 ఏళ్ళుగా మెడికేషన్ ఆపేయడంతోనే ప్రస్తుతానికి మరోసారి అది ముదిరింది అని చెప్పి తన తండ్రి చెప్పుకొచ్చాడు. ఒక రకంగా తను అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది, ఇష్టానుసారంగా మాట్లాడుతోంది, తరచుగా గొడవలు పెట్టుకుంటోంది, ఎక్కడికి వెళ్తే అక్కడ ఉద్రిక్తత పరిస్థితి దారితీస్తోంది. బార్డర్ లైన్ నార్సిస్టిక్ డిజార్డర్తో బాధపడుతుందని చెప్పి తన తండ్రి ఆ ఫిర్యాదులో పొందుపరిచినట్టు తెలుస్తోంది. సో కల్పికని రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించాలని చెప్పి తండ్రి కూడా కోరుకొచ్చాడు. సో సెక్షన్ 23 మెంటల్ యాక్ట్ ప్రకారంగా తనపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకొని రీహాబిలిటేషన్ సెంటర్ తరలించాలని తండ్రి డిమాండ్ చేస్తున్నారు. మరి పోలీసులు యాక్షన్లో ఉంటుందో చూడాలి.